ఆనంద్, మనం 6 o'clock కలుద్దాం. ఎవరమ్మా నువ్వు? ఆనంద్, ఎవర్రా అమ్మాయి? సాయంత్రం 6 గంటలకు వెళ్తా ఉంటుంది. అబ్బా, ఈ చందుగాడు ఎప్పుడు ఇంతేనన్న. పోయినసారి ఇలాగే అమ్మకు కూడా ఫోన్ చేసి అమ్మాయి వాయిస్లో మాట్లాడాడు కదమ్మా. అవునండి, ఆ చందుగాడు బాగా మిమిక్రీ చేస్తాడు. ఒకసారి నన్ను కూడా ఇలాగే గొంతు మార్చి ఏమర్చాడు. అలాగా? ఇదేంటి, చందుగాడు ఇక్కడే ఉంటే వీడు ఫోన్ చేశాడని ఆనంద్ ఎందుకు అబద్ధం చెప్పాడు? హాయ్. నువ్వు హాయిగానే ఉంటావు. ఏంటి ఇన్ని కప్పులున్నాయి? బాగా టెన్షన్ పడ్డావా? అసలు మా ఇంటికి ఎందుకు ఫోన్ చేసావు? మీ నాన్న అప్పడుగుదామని. అడగాల్సింది. ఇచ్చేవారా? ఇచ్చేవారు గోబ్ మీద. చూడు, మళ్ళీ ఇంకెప్పుడు మా ఇంటికి ఫోన్ చేయొద్దు. సరే, నేనే డైరెక్ట్ గా వస్తా. వస్తావా? చెప్తా. ఎంతైందో? మీటర్ మీద ఏదైనా వేసాం సార్. మీటర్ మీద ఏమైనా వేసి ఇవ్వాలా? ఇదిగో తీసుకో. ఇదేంటి సార్? లేకపోతే ఏమిట్రా వేషాలు ఇస్తున్నావా? ఎంతైందో చెప్పు, అంతే ఇస్తాను. 10 రూపాయలు సార్. మరి ఆ 7 పేడవచ్చు కదా. నువ్వు అల్లా వస్తే నేను ఎలా వస్తాను రా? తెలివి తక్కువ వేద్దామని అనుకున్నావేమో. 500 చిల్లర ఉందా? లేదు సార్. చిల్లర లేదా? లేదు సార్. ఆనంద్ బాబు, సీతు త్వరగా. అమ్మ, మీ నాన్న నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే నువ్వు ఇక్కడ శ్రీకృష్ణ లీల ప్రదర్శిస్తున్నావా? వస్తున్నాను. ఒరేయ్, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. ఏంటిదంతా? ఎవరైనా చెప్తాను పద. ఆయన శాస్త్రి గారని మా నాన్నకు బాగా పరిచయం. మరి ఇద్దరిని ఇలా చూసాడంటే కలిసి తిరుగుతున్నాం అనుకుంటాడు. తిరుగుతున్నా అంటావేంటి? లవ్ చేసుకుంటున్నాం కదా. ఏదో ఒకటిలే, నువ్వురా. అబ్బా, ఆనంద్ బాబు, మెట్లెక్కలేక వస్తున్నాను ఆయన. ఆగబోయా బాబు. ఆనంద్ బాబు, అయ్యో ఆనంద్ బాబు. బాబు, ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారా అని. చిలిపి పనులు చేసుకుంటున్నాం. ఓహో, చిలిపి పనులు చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు? మీ ఇంటికి రమ్మంటారా? క్యారీ ఆనంద్ బాబు, ఇది బట్టల కొట్ట, చిలిపి పనులు చేసుకునే సెంటరా? వద్దు, పెడితే మళ్ళీ హక్ చేసుకోవా ప్లీజ్? శాస్త్రి గారు. అయ్యో అమ్మ, అక్కడ దూరారా? వస్తున్నా. లోపల ఎవరన్నా ఉన్నారా అండి? ఉన్నారు, లోపలికి రండి. అబ్బా, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే బతకటమే కాకుండా జేబులో ఉన్న 500 రూపాయలు కూడా కొట్టేసింది ఆయన. ఇప్పుడు ఎలాగా? రక్షించావు తల్లి. హలో అమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎప్పుడు ఏ విషయం నా దగ్గర దాయని నువ్వు ఇప్పుడు దాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందా అని. దాయాలని కాదమ్మా, కానీ ఎలా చెప్పాలా అని. ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, మా కాలేజీలోనే చదువుతుంది.
ప్రేమిస్తున్నావా? తనని చూస్తే నువ్వు తప్పకుండా ఇష్టపడతావమ్మా. ఆ అమ్మాయి అలాంటిది. కావాలంటే చూడు, ఇదిగో. ఇది వాళ్ళ అమ్మ బొమ్మ. ఇది వేసి తను మా కాలేజ్ తరఫున ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. సీత, ఏమిటి చూస్తున్నావు? అది 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 ఏం లేదండి. నా జీవితంలో నేను ఒకే ఒకసారి తల వంచాను, అది నీ మెళ్ళలో తాళి కట్టడానికి. కానీ నీ కూతురు నన్ను జీవితాంతం తలెత్తుకునేవ్వకుండా చేసింది. దాని జ్ఞాపకాలు నన్ను వెంటాడకూడదని, అది చేసిన అవమానాన్ని శివుడు విషాన్ని కంటలో దాచుకున్నట్టు నేను దాచుకోలేనని నీకెన్నోసార్లు చెప్పాను. నా మాటకు ఎంత గౌరవం ఇచ్చావో ఇప్పుడు తెలిసింది. ఈ దేశంలో పుట్టిన ఆడది భగవంతుడి కంటే భర్తకి ఎక్కువ గౌరవం ఇస్తుందంటారు. అది అబద్ధమని నువ్వు రుజువు చేశావు. ఎందుకండి చనిపోయిన దాని మీద అంత కోపం? నేనింకా బ్రతికే ఉన్నానుగా. హలో ఆనంద్,